ఎప్పుడును. ఎందుకంటే ఆయన చెప్పాలి, మీరు మంత్రులు వెళ్ళండి, ఎమ్మెల్యేలు వెళ్ళండి, ఇంటింటికి అక్కర్లా, మీ క్యాంపు ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టండి, ఒక అవేర్నెస్ కాల్ ఇవ్వండి. ఇప్పుడు ఏమైనా జరిగితే సెక్రటేరియట్ దగ్గరికి ఉద్యమాలు రాకుండా ఉంటారా? నిజంగా స్కాములు జరిగితే ఈరోజు రోడ్ల మీద ఘరాలు చేయకుండా ఉంటారా మంత్రులు ఎమ్మెల్యేల వాహనాల్ని? అది జరగలేదని స్పష్టంగా అవుతోంది. కానీ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఇది చేయగలుగుతున్నాడు? రిషి గారు, ఇక్కడ తమరు గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయండి. వాస్తవంగా పిఎస్సికి సంబంధించి ఎవరైనా ఒక అభ్యర్థి వెళ్ళి కోర్టులో కేసు వేశారా? హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఇద్దరు ఎమ్మెల్సీలని, మీకేం సంబంధం అయ్యా, అభ్యర్థులు రావట్లేదు. రెండో అంశం, సహజంగా ఏంటంటే అబద్ధాలు చెప్పే వాటి గురించి అందరూ చూస్తూ ఉంటారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. రోడ్డు మీద మామూలుగా సాధారణంగా వెళ్ళే వాళ్ళని ఎవరు పట్టించుకోడు. ఒకడు వికృతంగా జుట్టు పెంచుకొని బట్టలు చింపేసుకున్న వాడిని జనం అందరూ ఫోకస్ గా చూస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ధర్నాలు, అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక పూట కూర్చున్నాడండి? ఎందుకు వెళ్ళలేదు? అతనికి తెలుసు సైకలాజికల్ గా ఏం తప్పు జరగలేదని. కానీ వాళ్ళ నాయకుల చేత రెచ్చగొట్టించే వ్యవహారం చేస్తున్నారు. అందుకని మేమేం చేస్తున్నామంటే ఈ రోజు వరకు మా కార్యకర్తలు నాయకులతో కలిసి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి 35 లక్షల కుటుంబాల దగ్గరికి వెళ్ళామండి. మేము గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ డిఎస్సి మీద కూడా అక్కడ ఎవరైతే అభ్యర్థులు మొన్న క్వాలిఫై ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా పిలుస్తున్నాం. నేను అదే చెప్పింది. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో మా గౌరవ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కొంతమందిని పిలిచారు. వాళ్ళ తల్లిదండ్రుల చేత మాట్లాడిస్తున్నారంటే మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, చదువుకునే ప్రతి పిల్లవాడికి తెలియాలి. అదే పోటీ పరీక్ష. బట్ ఆయన టార్గెట్ చేసింది వీళ్ళని, ఆయన టార్గెట్ చేసింది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఉద్యోగాలు రాని వారు ఉన్నారో వాళ్ళు. అవును, మేము అదేనండి అంటుంది. ప్రజల్లోకి ఉన్న విషయాన్ని స్పష్టంగా తీసుకెళ్తున్నాం. నిన్న మా గౌరవ ఎమ్మెల్సీ గారు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు వారు కూడా కడపలో ప్రెస్ మీట్ పెట్టారు. పులివెందుల్లో పెట్టి ఆయన విచిత్రమైనటువంటి ఏది పాత 2006లో సంబంధించినటువంటి ఒక అంశాన్ని చెప్పాడు. ఎందుకంటే ఈ రాజశేఖర రెడ్డి టైంలో చెప్పారు కదా, 2006లో మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎంఆర్ షీట్లు మార్చేశారు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. మరి అదొకటి. తర్వాత 2300 పోస్టులు మొన్న ఏది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఏదైతే ఆయన సచివాలయాల్లో ఉద్యోగాలు ఇస్తున్నారన్నారో అవన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా జరగాలి. జరిగినాయా? జరగలేదు కదా. రాజ్యాంగబద్ధంగా జరగల. అదేంటి పంచాయతీరాజ్ ద్వారా జరిగినాయి. 2300 పోస్టులు స్పోర్ట్స్ దాంట్లో పార్టిసిపేటెడ్ సర్టిఫికెట్లు ఉండడం కూడా ఇచ్చారండి. కానీ ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాల మీద కానీ ఎక్కడ మేము కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాం. కానీ ఉద్యోగ నియామకాలు అయిపోయిన తర్వాత నిరుద్యోగుల మీద మేము మాట్లాడలేదు కదా. వాస్తవంగా మీరు చేస్తున్నట్టు, ఎందుకంటే 1,40,000 మంది పైచీలకు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడేటువంటి అంశాలు ఏముంది? మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకా మిగిలిన వాళ్ళకి జాబ్ ఎప్పుడు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాం. అంటే ఒక గౌరవ బాధ్యత కలిగినటువంటి. ఇప్పుడు కాదండి, ఆయన ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్పుకున్న వాలంటీర్లు ఉద్యోగాలు కాదు కదా, ఇవాళ వాళ్ళ పాపం నిరుద్యోగులే కదా. అవి కాదు, మేము చెప్పాను. ఆయన ఆ లెక్కలో చూపించాడు. మొత్తం నేను 6,15,000 ఉద్యోగాలు ఇచ్చానని అవన్నీ ఆ లెక్కలో చూపించాడు ఆయన. అవును ఋషి గారు, మొన్న ఆ వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పి వాళ్లే చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వేదైతే వికృత క్రీడ ఆడుతున్నావో నీ వల్ల నష్టపోయిన వాళ్ళందరూ కూడా గొంతెత్తి చాటారండి. ఆ రోజు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు, మీరు ఇదిగో ఈ విధంగా ఉంది, మీరు చేయొద్దు. ఇప్పుడు సామాజిక పెన్షన్ల విషయం ఈ రోజు ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా వేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంక్షేమాలు కావచ్చు, ప్రధానంగా ఈ ఇచ్చే సామాజిక పెన్షన్ లో టాప్ లో ఉన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ లో టాప్ లో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లో కొన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ చేసిందండి. నేను ఏమంటానంటే ఇప్పుడు అబద్ధాలు చెప్పుకునేవాడు ఎప్పుడు అబద్ధాలతో బతకాలని చూస్తారండి. కానీ ప్రజలు విఘ్నులు. ఇక్కడ ప్రజలకు మేము ప్రతి విషయాన్ని కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కానీ మా నాయకులతో కలిసి అక్కడ వాళ్ళతో పంచుకుంటున్నామండి. నేను కోరుకునేది కూడా అదే. ఇప్పుడు మీరు అడ్రస్ చేయాల్సింది మీ రాజకీయం, వైసీపీ రాజకీయం అది పక్కన పెడితే రాష్ట్ర ప్రజల్లో ఒక అలజడో, ఒక అయోమయమో, ఒక ఇన్సెక్యూరిటీ కలగకూడదు.